హలో ఫుడీస్, చూసారా? ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది కదా. ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి ఈ వాయిస్ ఎవరిది, నేను ఎలా ఇమిటేట్ చేశాను అనేది. ఇలా థంబ్నెయిల్ చూసే ఉంటారు, స్పెషల్ అండి. ఖచ్చితంగా ట్రై చేసి కింద కామెంట్ చేయండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను క్యాబేజీ ఫైన్గా చాప్ చేసుకున్నాను, ఇది క్యారెట్ ఇంకా ఫైన్గా చాప్ చేసుకున్నాను. నేను స్టార్టింగ్ హలో ఫుడీస్ అన్నాను కదా, ఆ వాయిస్ మీరు ఎక్కడున్నారో కరెక్ట్గా కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వాళ్ళకి నేను ఏదో ఒకటి సర్ప్రైజ్ ఇస్తాను. ఇది వచ్చేసి బాయిల్డ్ పొటాటోస్ అండి. నేను ఫస్ట్ అవి బాయిల్ అయిపోతున్న లోపు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఆ క్యాబేజీ క్యారెట్లో ఉన్న వాటర్ అని పిండేసుకుంటా అండి. మాకు ఈ వెజ్ మంచూరియాకి అయితే ఒక పెద్ద స్టోరీ ఉందండి. నేను మా బ్రదర్ లాక్డౌన్లో చాలా వంటలు ట్రై చేశాము. అందులో ఇది ఒకటి అనమాట. అనుకోలేదు ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని. లాక్డౌన్ రెసిపీ అండి ఇది. మాకు చాలా మెమొరీస్ ఉన్నాయి మాకు లాక్డౌన్లో. మీకేమైనా మెమొరీస్ ఉంటే కింద షేర్ చేసుకోండి, తెలుసుకుంటాను నేను. ఇలా మొత్తం పిండేసుకున్నాక వాటర్ మొత్తము ఒక దాంట్లోకి తీసేసుకున్నాక చూడండి ఇంత వాటర్ వచ్చేసింది. ఇది పక్కకు పడేసేయడమే. ఇది మొత్తం ఇలా పొడిగా ఎంత డ్రైగా ఉన్నది కదా. ఇప్పుడు ఇందులో పొటాటోస్ వేసుకుంటే ఆ డ్రైనెస్ అంతా పోతుంది. ఇంకోటి నేను ఇందులో కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ ఎక్కువ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే పొటాటోస్ ఎక్కువ తీసుకుంటున్నాను. చూడండి నేను ఆల్మోస్ట్ 3 పొటాటోస్ తీసుకున్నాను. ఇందులో మంచిగా స్మాష్ చేస్తూ పిండుతూ కలుపుకోవాలి. ఈ పొటాటోతోటే బైండింగ్ అంతా వచ్చేస్తుంది. ఆ కార్న్ఫ్లోర్ ఏంటంటే క్రిస్పీనెస్ కోసం నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. అంటే ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు, లిటిల్ అమౌంట్ ఆఫ్ కార్న్ఫ్లోర్. ఇంకా ఆల్ పర్పస్ ఫ్లోర్ వచ్చేసి ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. బాగా కలుపుకుంటున్నాను. చూడండి ఎక్కడ కూడా ఏ చిన్న లంప్ లేకుండా. నాకు ఆల్రెడీ బైండింగ్ ప్రపోర్షన్ వచ్చేసింది ఆ పొటాటోతోటే, బట్ కొంచెం వేసుకోవాలి కదా కార్న్ఫ్లోర్ అనేది. లాక్డౌన్ మనకి చాలా నేర్పించేసింది కదండి. అదే లాక్డౌన్ నాకు ఈ వంటలు నేర్పించింది అనమాట. నా ఇన్స్పిరేషన్ ఎవరో, నేను ముందు వాయిస్ ఓవర్ ఇచ్చాను కదా, తనే నా ఇన్స్పిరేషన్ అండి. నేను తననే నా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ కుకింగ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. నేను తనకి పెద్ద ఫ్యాన్ అండి. ఈ వీడియోలో చెప్తున్నాను, మీరు ఎవరో గెస్ట్ చేయండి. గెస్ట్ చేసిన వాళ్ళకి నేను ఖచ్చితంగా సర్ప్రైజ్ ఇస్తాను. సో చూడండి నేను కార్న్ఫ్లోర్ 4 టీ స్పూన్స్, ఇంకోటి ఆల్ పర్పస్ ఫ్లోర్ జస్ట్ 3 వేసుకున్నాను. కొంచెం అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను, అంతేనండి. ఇది బాగా మంచిగా కలుపుకోవాలి. పొడిగా ఏం ఉండదండి. మనం ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మంచిగా ఇందులో ఉన్న వాటరే సరిపోతుంది మనకి. బయట ఎక్సెస్ వాటర్ యాడ్ చేసుకుంటే మనకు అప్పుడు మంచూరియా బాల్స్ రావండి. ఇంత గట్టిగా కూడా ఏం లేదండి, పిండి చాలా మెత్తగా ఉంది. చూడండి నాకు బైండింగ్ ప్రపోర్షన్ కూడా వచ్చేసింది, మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇలా వేసుకోవాలి మనము. నేను అన్ని బాల్స్ కట్టేసుకొని చూపించేస్తున్నాను ఇప్పుడు. చూడండి నాకు ఆల్మోస్ట్ ఒక 20 బాల్స్ దాకా వచ్చాయి. ఇంకోటి మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. మీరు ఇలా ఈ బాల్స్ అన్నీ తయారు చేసుకొని నూనెలో వేయించుకొని పక్కన ఒక 2 to 3 డేస్ అయితే స్టోర్ ఉంటాయండి. ఇవి ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు సాస్ తయారు చేసుకొని అందులో వేసేసుకోవచ్చు. నేను లాస్ట్కి సాస్ కూడా చూపిస్తాను. నాకు ఇది ఫస్ట్ రౌండ్ అండి. ఫస్ట్ రౌండ్ అయిపోయి మంచి గోల్డెన్ కలర్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా ఐరన్ కడాయిలోనే తీసుకోవాలండి మంచూరియా. నేనైతే ఐరన్ కడాయే యూజ్ చేస్తున్నాను. ఈ ఐరన్ కడాయి యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి అడుగు అనేది అంటుకోవు మంచూరియాలకి. చూడండి ఎంత గోల్డెన్. అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని నెక్స్ట్ కొంచెము ఎల్లిపాయలు వేసుకున్నాను, ఒక 4-5 మంచిగా చాప్ చేసుకొని వేసుకున్నాను. ఇందులోనే ఒక పెద్ద సైజు ఆనియన్ మంచిగా చాప్ చేసుకొని వేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే ఒక 4 పచ్చిమిర్చి రౌండ్గా కట్ చేసి వేసుకుందాము. అంతేనండి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాలి. ఇందులో ఎక్సెస్ ఏమీ వేయరు. ఇండోన్ చైనీసెస్లో జీలకర్ర ఆవాలు వేయరండి. మన తెలుగు వాళ్ళు ఏంటంటే జీలకర్ర ఆవాలు మిక్స్ కొడతారు. సో ఇండో చైనీస్లో అసలు జీలకర్ర కానీ ఆవాలు కానీ పసుపు కరివేపాకు ఇవేమి వేయరు. వాళ్ళు జస్ట్ సింపుల్గా మన ఈ రెసిపీస్ సోయా సాసెస్ తోటే కంప్లీట్ చేసేస్తారు. ఇందులో నేను లైన్గా 1 by 1 సాసెస్ వేస్తున్నాను. ఫస్ట్ వేసింది
హాట్ కెచప్ అండి. సెకండ్ వేసింది సోయా హాట్ సాస్. ఫస్ట్ వేసింది టొమాటో కెచప్. ఇప్పుడు వేసేదేమో గ్రీన్ చిల్లీ సాస్. ఇప్పుడు సోయా సాస్ వేసాను. ఇంకోటి ఇప్పుడు నేను వెనిగర్ యాడ్ చేసుకున్నాను. మంచిగా ఫ్రై చేసుకోవాలండి. నాకు చిల్లీ సాస్ సరిపోదేమో అనేసి మళ్ళీ కొంచెం వేసాను. మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. మీరు ఎక్కువ స్పైస్ అవుతే కొంచెం షెజ్వాన్ సాస్ వేసుకోండి. నేను అయితే ఇప్పుడు కొంచెం షెజ్వాన్ సాస్ వేసుకుంటున్నాను. ఇందులో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఫ్లేమ్ అనేది ఎప్పుడు హై ఫ్లేమ్ మీదలోనే ఉండాలి. టాస్ చేసేటప్పుడు కొంచెం కారం వేసుకుంటున్నాను. నాకు కొంచెం స్పైస్ కొంచెం జ్యూసీ లాగా చేస్తున్నాను. మీరు ఒకవేళ డ్రైగానే తినాలి, డ్రైగానే ఫీల్ అవ్వాలి అంటే మీరు ఇదే స్టేజ్లో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి చెప్తాను. మీరు ఇదే స్టేజ్లో మనం మంచూరియా అనేది యాడ్ చేసుకుంటే మీకు కొంచెం డ్రైగా ఉంటుంది. లేదు మాకు కొంచెం సాసీగా సూప్గా కావాలంటే ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం సాఫ్ట్గా స్మూత్గా వెళ్ళిపోతుంది. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు. ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొన్ని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం కదా, ఎందుకంటే కొంచెం స్పైసీనెస్ యాడ్ చేస్తుంది. మరీ ఎక్కువ కాదు, కొంచెం చూడటానికి బాగుంటుంది అని వేసాను నేను. ఇందులోనే ఇప్పుడు మనం మంచూరియా బాల్స్ అన్నీ వేసేసుకుంటున్నాము. ఈ వాటర్ అంతా మంచూరియా బాల్స్లోకి వెళ్ళి ఆ సాఫ్ట్ టెక్స్చర్ తోటి ఉంటుందండి. ఆహా అనుకోవడమే. చూడండి, లాస్ట్లో కొత్తిమీర జల్లేసుకుంటున్నా. ఇంకోటి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని, నాకు అన్సీజన్, నేను ఉండేది విలేజ్లో కాబట్టి నాకు స్ప్రింగ్ ఆనియన్స్ దొరకలేదు. సో నేను స్ప్రింగ్ ఆనియన్స్ స్కిప్ చేశాను. ఇదే స్టేజ్లో కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. బట్ నేను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసాను కాబట్టి అంత అవసరం అని లేదనిపించింది. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.